వ్యక్తి అనమాట అతను. అయితే వాడికి రక్షణ పొందాడు, కానీ లోక సంచారం చేసేవాడు. ఏం చేసేవాడు? లోక సంచారం చేసేవాడు. ఏదో లోకరీతిగా అలా తిరగడాన్ని బట్టి తన మైండ్ అంతా కూడా రకరకాలుగా అయిపోయి పిచ్చివాడు అయిపోయాడు. అయితే వాడిని మళ్ళీ తీసుకొచ్చి మందిరంలోనే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే వాడు విచిత్రంగా మాట్లాడేవాడు. వెళ్తున్నావు అని పిలిచి నేను చెప్పానని చెప్పండి, నిమ్స్ హోటల్కి వెళ్ళి ఒక మంచి లెమన్ రైస్ లేకపోతే ఒక ప్లేట్ గారి లేకపోతే చికెన్ బిర్యానీ తెచ్చేయండి అని చెప్పేవాడు. వెళ్ళిపోతున్నాం అని పిలిచి అలా మాట్లాడుతూ ఉండేవాడు. లేకపోతే ఒక ఇటుకని తీసుకుని ఆ ఇటుకతో షూటింగ్ చేస్తూ ఉండేవాడు. ఇట్లాగా కొన్నిసార్లు అవి విపరీతం అయిపోతే ఎలా ప్రవర్తించేవాడు అంటే, మరి చాలా మాటలు కొన్నిసార్లు పాస్టర్ గారిని కూడా తిట్టేవాడు. మరి నువ్వు ఒంటరిగా దొరకట్లేదు, నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాను, కానీ నీ టైం ఏంటంటే నువ్వు ఒంటరిగా దొరకట్లేదని అనేవాడు. ఇలాగా మరి రకరకాలైన విధంగా ఈ వ్యక్తి చేస్తూ ఉండేవాడు. ఏమైంది అని అంటే, వాడి ఆశలు వాడి కోరికలు అవి తీరలేదు. మరి తీరలేని కారణంగా మరి వాడి యొక్క విధానంలో దేవునికి వేరుగా వాడు పరుగులు పెట్టి రకరకాలుగా ఆలోచనలు చేసుకుంటూ మెంటల్గా ఈ వ్యక్తి అన్ని రకాలుగా బంధించబడి ఆ విపరీతాలు బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి అదెంతో బాధాకరమైన సన్నివేశం. మరి కొన్నిసార్లు వాళ్ళకే ప్రమాదం, తనతో పాటు ఉన్న వారికి ప్రమాదం కలగజేసేవాడు, తనకి కూడా కొన్నిసార్లు ప్రమాదం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. కాబట్టి ఎప్పుడు ఫియర్గానే ఉంటా ఉండేది, ఎప్పుడు కూడా భయంకరంగానే అతని పరిస్థితి ఉంటా ఉండేది. ఎందుకంటే తిరుగుబాటు తన జీవితంలో, మరి వారి జీవితాల్లో తిరుగుబాటు వారి హృదయాలు మరి దేవునికి సమర్పించినాక సైతం వారి హృదయాలు దేవునికి అప్పగించాక సైతం వెనుతిరిగే ఆ స్వభావం ఏదైతే ఉంటుందో అది చాలా భయంకరమైంది, అది చాలా ఘోరమైంది. ఒక వ్యక్తిలో నుంచి అపవిత్రాత్మ మరి బయటికి వెళ్ళిపోతే మరి వాడు ఊడ్చి అమర్చి ఆ యొక్క హృదయం శుభ్రంగా ఉంటే, ఊరికనే అందులో ఉందనుకోండి, ఒక ఇల్లు తీసుకున్నాం, ఆ ఇల్లు కడిగేసాం, శుభ్రపరిచి ఏదో తునమో పొనమో అడ్వాన్స్ ఇచ్చాం. నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు ఓనర్ గారు, 3 నెలలు చూస్తాడు. ఆ తర్వాత రావట్లేదు ఈ వ్యక్తి. రాకపోతే ఏం చేస్తాడు? అంతకంటే ఎక్కువ అడ్వాన్స్, అంతకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడు ఎవడన్నా తగిలితే ఆడికి అప్పచెప్పేస్తాడు ఆ ఇల్లు. అంతేనే కదా? అలాగా మరి దేవుని మీరు అల్లరి చేయకూడదు, వాక్యానికి అసలు డిస్టర్బెన్స్ చేయొద్దని నా మనవి. దయతో సహకరించండి. మీరు వాక్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికి ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతాడో తెలియదు. ఆ సందర్భంలో అయినా ప్రాబ్లమేటిక్గా ఉంటే మనకి ఎప్పటికీ ఆశీర్వాదం ఉండదు. ఆ సందర్భాల్లో మనం నిశ్శబ్దంగా ఉండకపోతే అది మరి తల్లిదండ్రులే మిస్టేక్ అవుతుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల విషయంలో వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు అంటే క్రమం పాడు చేస్తున్నావు. ఒక క్రమం ఉంటుంది, మందిరానికి సంఘానికి ఒక క్రమం ఉంటుంది, అది పాడు చేయకూడదు. మనం ఏం చేసినా అది పాడు చేస్తాం అనుకో, శాపం వాళ్ళకే. ఎందుకంటే ఎవరైతే దాన్ని పట్టించుకోలేదో, మరి నేరం చేసిన వాడు దానికంటే నేరానికి ఎక్కువగా ప్రేరేపించిన వాడికి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది న్యాయశాస్త్రంలో. అట్లాగా ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా ఏలీ కుమారుల విషయంలో ఏలీనే దేవుడు ప్రశ్నించాడు, ఏలీకే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. గద్దించినా లోబడకపోతే కూడా ఏలీనే అన్నాడు దేవుడు. గద్దించాడు, గద్దించినా వాళ్ళు లోబడకపోయినా నువ్వు అడ్డుపడలేదు కాబట్టి అని చెప్పి మరి ఏలీని దేవుడు గద్దించాడు. అడ్డుపడలేదు కాబట్టి, అంటే నువ్వు అడ్డుపడాలి. ఆ విషయంలో నువ్వు అడ్డుపడకపోతే అలా వదిలేసావంటే చాలా అది ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. దాంతో ఆ విషయం మనం గమనించాలి. అడ్డుపడకపోతే తప్పు మందే అది అపరాధం అవుతుంది. దైవ సన్నిధిలో చాలా జాగ్రత్త కలిగిన విధానం ఉండాలి. చూడండి, ఈ ఇల్లు ఊడ్చి అద్దెకి తీసుకున్నావు, అడ్వాన్స్ ఇచ్చావు నిజమే, కానీ
ఆ ఇంట్లో ప్రవేశించకపోతే నీకంటే మంచి అడ్వాన్స్ ఇచ్చి చక్కగా బాగా ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా తగిలితే వాళ్ళకి అన్న డేట్కి రాకపోతే వాళ్ళకి అప్పచెప్పేస్తాడు ఓనరు. అవునా కదా? అలాగే నీ హృదయం కూడా నువ్వు శుద్ధీకరించుకున్న తర్వాత నీవు గనక మరి నీ దేవుడు నేను ఆహ్వానించుకున్న తర్వాత దానికి తగినట్లుగా ఒకవేళ నువ్వు ఉండలేకపోతే, నీ దేవుడిని నువ్వు నిలుపుకోలేకపోతే వెళ్ళిపోయిన దురాత్మలు మళ్ళా ఇంకొక 7 తోలుకుని వస్తాయి. ఎప్పుడు ఈ సందర్భం జరుగుతుంది? ఊడ్చి అమర్చి పెట్టిన తర్వాత ఎప్పుడు ఈ సందర్భం, ఇలాంటి సందర్భం జరుగుతుంది? గెస్ట్ని ఆహ్వానించాం. ఉదాహరణకి వివాహానికి ఇంటింటికి వెళ్ళి పిలుస్తారు. ఫంక్షన్ ప్రాంగణంలో పలకరించకుండా మేకప్లో కూర్చుంటారు. అవునా కదా? చాలామంది చేసే పని ఏంటంటే మేకప్లోనో చదివింపుల్లోనో అక్కడెక్కడో కూర్చుంటారు. వాళ్ళ మనుషులు కూడా బెటర్ కొన్నిసార్లు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏమో ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఆ పరిస్థితి అదో ఎంతైన అనుభవం. సరే, అది పక్కనట్టండి. మరి కొన్నిసార్లు మనం కొంతమందిని రమ్మని గృహానికి ఆహ్వానిస్తాం. వాళ్ళు వచ్చారని నీకు తెలుసు, నువ్వు ఇంట్లోంచి లోపలికి బయటికి రావట్లేదు అనుకో, దాని అర్థం ఏంటి? వచ్చినోడిని జాగ్రత్తగా పొమ్మని అర్థం. అవునా కదా? మరి ఆ యొక్క విధానం, మరి ఆహ్వానించావు నువ్వే, కానీ ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు మనం గనక ఆ యొక్క వ్యక్తిని ఎదుర్కొని స్వాగతం చెప్పకపోతే, వందనాలు చెప్పకపోతే, మరి ఆహ్వానించకపోతే, అక్కడ మనము ఆ వ్యక్తిని మనము పిలిచాం కానీ దానికి సరైనటువంటి ఆ యొక్క స్పందించలేదు కాబట్టి వచ్చిన వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరి నువ్వు ఏర్పాటు చేసుకున్న అకేషన్ ఎంత ఖరీదు పెట్టి ఏర్పాటు చేసుకో, ఎంత బలీయమైన పని నువ్వు ఏర్పాటు చేసుకో, దానివల్ల మరి ఏ ప్రయోజనం ఉండదు. అలాగే హృదయం విషయంలో కూడా దేవుని సన్నిధిలో నువ్వు శుద్ధీకరించుకున్నావు, రక్షణ పొందిన తర్వాత నీ హృదయంలో ప్రభువుని ఆహ్వానించావు. నువ్వు హృదయంలో ఆహ్వానించి ఇంటికేమో ఫంక్షన్కి రమ్మని అందరికీ చెప్పాం. ఉదాహరణకి ఫంక్షన్ 5 గంటలకు ప్రకటించాం. నువ్వు 5 గంటలకు తాళాలు వేసి ఇప్పుడే వస్తాను ఒక జాకెట్కి మ్యాచింగ్ మర్చిపోయిందని చెప్పి తాళాలు వేసి బయటకు వెళ్ళావు అనుకో, ఆ సబ్జెక్ట్ ఏమో చెప్పండి. అసలు సిచ్యువేషన్ అసలు మామూలుగా అంటున్నాను, ఎవరు అలా చేయరు సాధారణంగా. ఎందుకంటే ఎవరినో ఒకరు పెడతారు, ఒక్కొక్కరు చేస్తారు అలాంటి పనులు. ఒక్కొక్కరు అలాంటి ఆదమరుపుగా ఎవరు లేకపోతే కంగారుగా కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. ఎవరినో అంటున్నాను అనుకోకండి. అంటే మనం హృదయం అనేటువంటి దాన్ని దేవునికి సిద్ధపరచుకున్నాము, దాన్ని మనము మరి దానికి తగ్గట్లుగా సిద్ధపరచుకోకపోతే, ఆయన వచ్చినప్పుడు మనం లేకపోతే అది మరి ఇబ్బందికరం. అందరూ ఫంక్షన్కి వచ్చే వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు, కానీ ఇల్లు లాక్ చేస్తుంది. ఈ లోపలికి ఆదరబాదరగా ఈవిడ బ్యాగ్ కట్టుకుని మెట్లు ఎక్కుతా అందరూ వచ్చేసినోడికి బ్యాగ్ కట్టుకుని లోపలికి వచ్చిన వాళ్ళు అందరూ ఏమంటారు? ఏమ్మా మమ్మల్ని అందరం పిలిచి నువ్వు బయట బజార్లో తిరుగుతున్నావా అని అడుగుతారా లేదా? మరి ఎంత అదొక విధానం. కొన్నిసార్లు సమయానికి రాకపోతే వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అది ఇబ్బందికరమైన అంశం. దేవుని బిడ్డలుగా మనము నీ ప్రభువునికి నువ్వు స్థానం ఇచ్చావు. లేదా అలా తీసుకెళ్ళిపోమని, లేకపోతే కాసేపు అలా కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, సహకరించండి. మీరు అలా తీసుకెళ్ళిపోతే కూడా నాకు సేవలో సహకరించినట్టు. మరి కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన వాక్యం వింటున్న మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బిడ్డలుగా ఆయన వాక్యం వింటున్న మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే ఆయన ప్రజలైనటువంటి వారు ఇక్కడ ఏం చేస్తున్నారు? వారు దేవుని ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. మరి ఒకే దేవుని ఆరాధించాలని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఎందుకోసం తీర్మానం చేస్తున్నారు అని అంటే, 400 సంవత్సరాల నుంచి ఉన్న దాసత్వాన్ని దేవుడు విడిపించి ఐగుప్తులో నుండి వారిని తప్పించాడు. హల్లెలూయా. ఆ కటిక దాసత్వం నుండి తప్పించిన దానికి కృతజ్ఞతగా, ప్రభువా నీవే మా దేవుడు, ఇక మేమే వేరే దేవుళ్ళని నమ్మం అని దేవునితో నిబంధన చేసుకున్నారు. హల్లెలూయా. వారు చేసుకున్న ఆ నిబంధన బట్టి వాళ్ళు చేసుకున్న ఆ నిబంధన బట్టి వారితో దేవుడు సదాకాలం నిలిచిపోయే ఒక నిబంధన చేశాడు. అయితే కొంతకాలమే వాళ్ళు ఆ నిబంధనలో కొనసాగారు. మళ్ళా అన్య మార్గాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ దేవునికి వారికి మధ్య ఒక అగాధం అనేది ఏర్పడింది. అదే తిరుగుబాటు అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగిస్తూ యెషయా భక్తుడు దాన్ని వివరిస్తూ ఉన్నాడు. దేవుని ప్రభువుగా
రక్షకుడిగా వాళ్ళు ప్రతిష్ఠించుకుని వారు తిరుగుబాటు చేసి అస్వస్థత కలిగిన వ్యక్తులుగా అయిపోయారు. ఎలా అయిపోయారు? అస్వస్థత కలిగిన వ్యక్తులుగా అయిపోయారు. స్వస్థత కొంచెమైనా లేనటువంటి వారుగా అయిపోయారు. స్వస్థత అనేది ఏ పాత్రము కూడా లేనటువంటి వారుగా అయిపోయారు. వారు ఆరోగ్యం కలిగినటువంటి వారే, మరి వారు గొప్ప బలవంతులే, గొప్ప జ్ఞానవంతులే. కానీ ఎప్పుడైతే వారి జీవితాల్లో ఈ వాక్యానికి వాళ్ళు చేసుకున్న నిబంధనకి తిరుగుబాటు చేశారో ఇక్కడ వారు స్వస్థత కొంచెమైనా లేనటువంటి వారిగా అయిపోయారు. స్వస్థత కొంచెమైనటువంటిప్పటికీ కూడా లేని వ్యక్తులుగా అయిపోయారు. కాబట్టి వారిని గురించి ఇక్కడ యెషయా భక్తుడు తెలియపరుస్తున్నాడు. తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు వీరు తిరుగుబాటు వలన వీరు కొట్టబడుతూ ఉన్నారు అంటున్నాడు. ఏం చేస్తున్నారట? కొట్టబడుతూ ఉన్నారు. వారి నడినెత్తి మొదలుకొని గాయాలు, పుండ్లే, అవి పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. చూడండి, ఈ మాటలు తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులకి ఒక సాదృశ్య రూపకంగా ఈ చోట రాయబడ్డాయి. కాబట్టి ఎక్కడైతే దేవునికి అప్పగించిన వారు తమను తాము ఇంకా మళ్ళా లోకానికి అనుకూలంగా తమను తాము మార్చుకుంటారో వారి జీవితాల్లో ఈ పరిస్థితులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు మరలా లోకంలోకి వెళ్ళిపోవడానికి ఏమాత్రమో వీల్లేదు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలైనటువంటి వారు నాగటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూడడానికి వీల్లేదు. ఎందుకు అంటే నిజముగా అది చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకనంటే మనం అన్నిటినీ విడిచిపెట్టి ప్రభువుని ఇక్కడ వెంబడిస్తున్నాం. హల్లెలూయా. లోకంలో ఉన్న వాటిని కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నాం. తిరిగి లోకంలోకి వెళ్తానికి లోకంలో ఉందా? మనకి ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ ఉండదు. ఎందుకు? నువ్వు లోకంలో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి బయటకు వచ్చావు. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళావు అనుకో, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఆ లోకంలో ఉన్న వాటిని విడిచి దేవుని చెంతకి చేరాం. కాబట్టి లోకంలో ఉన్న పరిస్థితి బట్టి చూస్తే లోకంలో ఏ సభ్యత్వము లేదు మనకి. లోకం విధానంగా చూసుకుంటే అది మనల్ని వాళ్ళు ఎంపిక చేసుకోరు, మనల్ని వారు ఏమాత్రము కూడా లెక్కలో పెట్టుకోరు. ఏది కూడా మన పట్ల ఒక విధానాన్ని వాళ్ళు కలిగి ఉండరు. సో ఇక్కడ మనకు చెప్తుంది వాక్యం ఒక స్పష్టంగా ఒక ప్రత్యేకమైన విషయం చెప్తుంది. లెక్కల్లో ఉండేటువంటి వ్యక్తులు మాత్రం మనము కాము. లోకంలో ఒకవేళ లెక్కించబడిన వ్యక్తులు అయితే ఖచ్చితంగా క్రీస్తులో లెక్కల్లో ఉండవు. లోకం ఒకవేళ ఒక వ్యక్తిని గణపరిస్తే లోకరీతిగా చూసుకున్నప్పుడు దేవుని పరంగా చూసుకుంటే ఆ వ్యక్తిని దేవునిలో లెక్కలు లేకుండా చేయాల్సి వస్తుంది. ప్రభు ఆ విధంగా పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము లోకం నుండి ప్రత్యేకించబడినటువంటి వారంగా ఉన్నాము. హల్లెలూయా. లోకంలో నుండి ప్రత్యేకించబడ్డావు, నువ్వు లోకం నుండి తీయబడ్డావు. ప్రభు కొరకు ఒక ఉన్నతమైన ఆత్మీయతని కనపరచడానికి దేవుడు నిన్ను లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు. హల్లెలూయా. తిరుగుబాటు చేయుట వాస్తవానికి ఎలాంటి పాపానికి సూచన? తిరుగుబాటు అనేటువంటిది ఎలాంటి పాపానికి సూచన? మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 22 నుంచి చదువుకుంటూ వెళ్ళండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 15:22 నుంచి చదువుదాం. అందుకు సమూయేలు ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము, తిరుగుబాటు చేయుట శోధ చెప్పుటను పాపముతో సమానము. ఇది చాలా భయంకరమైన ఆ యొక్క విధానం. తిరుగుబాటు చేయుట శోధ చెప్పుట అనేటువంటి పాపంతో సమానం. అంటే ఒక విధంగా దేవుడు కాక ఒక వేరే భ్రమపరిచే ఆత్మల చేత నడిపించబడుట అనేటువంటి దాంతో సమానం. ఒక విధంగా చెప్పాలంటే దేవుని ఆత్మ కాక వేరే ఆత్మ చేత ఇక్కడ నడిపించబడేటువంటి దాంతో సమానంగా ఇక్కడ దేవుడు
పలుకరిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక శ్రేష్టమైన ఆ యొక్క విధానాన్ని మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. కొన్నిసార్లు సోది చెప్పే ఆత్మల చేత నడిపించబడేటువంటి ఒక ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. ఒకనొక దైవజనుడు ఆయన ఎయిర్పోర్ట్లోంచి ఓ ప్రాంతంలో దిగాడట. దిగితే ఒక సోది చెప్పేవాడు, ఇంచుమించు అలాంటి వాడే, వాడు సోది చెప్పేవాడు. అయితే ఈయన కనబడి ఈయన చిన్ననాటి నుండి తల్లితోటి తండ్రితోటి ఉన్న కనెక్షన్స్ అన్నీ చెప్పేస్తున్నాడట. మరి తనకున్నటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళతో అటాచ్మెంట్స్, తనకి ఏవైతే ఇష్టాలు ఉన్నాయో అన్నీ చెప్తుంటే ఈయన ఆశ్చర్యపోతున్నాడట. అది వీడు చూడటానికి వాక్యం తెలిసినోడు కాదు, సోది చెప్పేవాడు, ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నాడు వీడు అని చెప్పి, సరే మనకు అర్థమైంది కదా సోది చెప్పేవాడు అని, ఈయన నెమ్మదిగా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క సోది చెప్పే ఆత్మని గద్దించాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే ఈయన అలా గద్దించి మనసులో ప్రార్థన చేస్తున్నాడట. ఇక మొదట అన్నీ కరెక్ట్గా చెప్పాడు ఒక 2-3, ఆ తర్వాత ఈయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాళ్ళు ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. వాడు అన్నీ ఇంకా వరుసగా స్ట్రైట్గా చెప్పలేకపోతున్నాడు, అన్నీ అబద్ధాలే వరుసగా కూడా ఒకటి అబద్ధాలు చెప్తా ఉన్నాడట. అప్పుడు అర్థమైందండి, ఇది అబద్ధపు ఆత్మ. మరి అబద్ధపు ఆత్మ గుర్తుపట్టాడు కాబట్టి చాలా సంతోషం. అట్లాగా మరి కొన్నిసార్లు మనల్ని ఆయా విధాలుగా మరి దుష్టుడు నడిపిస్తూ ఉంటాడు, ఒక విధంగా ఆయా విధాలుగా నడిపిస్తూ ఉంటాడు. ఒక ఇన్సిడెంట్ మా దగ్గరికి వచ్చింది. అదేంటంటే ఒక ఆయనకి దర్శనం వస్తుందని మన వాళ్ళు మనతో పాటు ఉన్న ఒక సహోదరుడు మరి దేవుడే చెప్తున్నాడట అని చెప్తున్నాడు. ఏంటి అంటే ఒక ఆడావిడి కనబడుతుంది, ఆమె చెప్తుంది ఏమనంటే బకెట్తో నీళ్ళు కొట్టమంటుందంట. దేంతోటి? బకెట్తో ప్రేయర్ ఆయిల్ కలిపేసేసి కొట్టేయమంటుందంట. ఈ మనోడు లేచి కొడేస్తున్నాడట. ఇక అలాగా ఇష్టానుసారంగా వాడిని నడిపిస్తున్న సందర్భంలో నాతో చెప్పాడు, తీసుకెళ్ళిన ఈయన ఇలా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ఈయనతోటి అని చెప్పి చెప్తుంటే నేను అన్నాను, దేవుడు మాట్లాడటం కాదయ్యా, అది దురాత్మ మాట్లాడుతుంది మరి అని చెప్పానంటే ఫస్ట్ ఏం మాట్లాడలేదు. నేను ప్రార్థన చేసేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పాను, ఏమన్నానంటే అది దేవుడి ఆత్మ కాదు, దురాత్మ. మరి ఒక స్త్రీ, ఒక వ్యక్తి ఆత్మ అది పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకనంటే మరి అది ఇంకా డెప్త్గా వద్దు, కానీ ఆ యొక్క విధానంలో దురాత్మ అని చెప్పి చెప్తే మరి అది కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆశ్చర్యపడి, ఎందుకంటే ప్రేరాయలు ప్రార్థనే అంటుంది, అది కూడా ఏమంటుంది? ప్రేరాయలు ప్రార్థనే, ఏమీ లేదు, ప్రార్థన ప్రేరాయలు. మరి ఇలాగే మాట్లాడుతూ ఉంది. అది కూడా ఏం చెప్తుందంటే బకెట్తో కొట్టమంటుంది. మరి అదొక అని చెప్పి చెప్పుకొచ్చాడు కొన్ని విషయాలు. ఆ విషయాలు బట్టి తనకి అది మంచిది కాదు, సరైనది కాదని చెప్పి చెప్పడం జరిగిన తర్వాత మనం ప్రార్థన చేసిన తర్వాత విడుదల వచ్చింది. మరి వేరే మందిరానికి వేరే వాళ్ళ ద్వారా నడిపించబడడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని సన్నిధిలో మనకు తెలుస్తుంది మరి ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ అనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది, అర్థమవుతుంది. దాని గురించిన గుర్తులు కూడా కొన్ని ఉంటుంటాయి. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుని చాలా జాగ్రత్తగా దాన్ని అధిగమించడానికి ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క తిరుగుబాటు అనేటువంటిది కొన్నిసార్లు చాలా భయంకరమైనది. మరి చెప్పాలంటే చాలా అది వ్యతిరేకమైన ఆ యొక్క విధానము, ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క పరిస్థితి. దేవుని బిడ్డలుగా మనము దేవుని వాక్యానికి, ఆయన కృపకు అప్పగించుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని కృపకు అప్పగించుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మరి ఏ రీతిగా ఆ యొక్క కృపకు అప్పగించుకోవాలి, ఏ రీతిగా మనము ప్రభు సన్నిధిలో మరి అప్పగించుకుని పని చేయాలనే దాని మీద కొన్ని విషయాలు మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలుగా చాలా సందర్భాలు బట్టి మనం చూస్తున్నప్పుడు
మరి చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాం, ప్రభు యొక్క హెచ్చరికల్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. మరి కొన్నిసార్లు వ్యతిరేకమైన విధానాల్లో మనుషులు వెళ్తూ ఉంటారు. అయితే ఏ రీతిగా దేవునికి మనల్ని మనము అప్పగించుకుని ముందుకి సాగాలనే విషయం కొరకు కొన్ని మాటల్ని మరి మీకు తెలియపరచాలనుకుంటా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినడల నీవు రక్షించబడదువు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవడం అంటే మరి దేవుడే సమస్తం అని నువ్వు ఒప్పుకోవడం. ఒక విధంగా కొంతమంది దేవుడు సమస్తం అని ఒప్పుకుంటారు నోటితో, ఎందుకంటే పైకి అనకపోతే బాగోదని అంటారు. కానీ హృదయంలో మాత్రం వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం, వాళ్ళ తెలివితేటల మీద ఉన్న నమ్మకం మరి ఎవరి మీద ఉండదు. వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం ఎవరి మీద ఉండదు కొన్నిసార్లు. అందుకే చూడండి, కొంతమంది తప్పించుకుంటూ ఉంటారు. దైవ సన్నిధి అంటే తప్పించుకుంటారు. ఆడి మీద వాడికి నమ్మకం, ఆడి తెలివితేటల మీద వాడికి బాగా నమ్మకం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన శక్తి మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి వాళ్ళు త్వరగా దేవునికి అప్పగించుకోలేరు, ఏమాత్రము కూడా వాళ్ళు దేవునికి అప్పగించుకోలేరు. కాబట్టి ఏ రీతిగా వాళ్ళు ఆ విధంగా అప్పగించుకోవడానికి వీలవుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని చిన్న బిడ్డల వలె అంగీకరించినప్పుడు మాత్రమే. దేవుని యొక్క మార్గాల్ని చిన్న బిడ్డల వలె అంగీకరించినప్పుడు, మనము దేవుని రాజ్యాన్ని చిన్న బిడ్డల వలె అంగీకరించడానికి ఇష్టపడినప్పుడు నిజంగా మనము ఆయన కార్యాలని చూడడానికి, ఆయన రాజ్యాన్ని చూడడానికి అవకాశం ఉంది. మత్తయి సువార్త 18 మొదటి నుంచి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. 18 మొదటి నుంచి. నిలబెట్టి ఇట్లా నేను మరి మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ, అంటే ఇక్కడ మరి యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. బిడ్డల వంటి వారైతేనే కానీ, మరి చిన్న బిడ్డల వలె మరి దేవుని రాజ్యాన్ని అంగీకరించని వ్యక్తులు ఎంత మాత్రం దాంట్లో ప్రవేశించలేడు. ఎందుకు అని అంటే, దేవుని యొక్క మాటలు మరి ఒక విధంగా చెప్పాలంటే లోక జ్ఞానంతో నిండిపోయినటువంటి వ్యక్తులకి ఎంత మాత్రము కూడా అవి మరి వారు ఎంత మాత్రము కూడా అంగీకరించరు. మొన్నటి రోజున ఒక వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గం గురించి మాట్లాడుతున్నాడు. తనకు తెలిసిన జ్ఞానం అంతా కూడా అతను తెలియపరుస్తున్నాడు. మరి అతను కూడా ఒక యూదుడుగా ఉన్నాడు. అతను చెప్తున్నాడు, ఇది గ్రీకు నగర సంస్కృతి అంటున్నాడు. మరి పౌలు చెప్పిన ఆ యొక్క బోధనే గ్రీకు యొక్క విశ్వాసం అని చెప్తున్నాడు. అంటే తనకి అతి విద్య, తనకేముందంటే తనకి అతి విద్య అనేటువంటిది విద్య ఉంది. ప్రతి సంస్కృతిని, ప్రతి సాంప్రదాయాన్ని అవకాశం పట్టినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ చిన్న విషయాలు అంగీకరించడానికి అతని జ్ఞానానికి ఇది సరిపోలేదు. గ్రీక్ నగరాల్లో ఈ ఫెయిత్ ఉందట. తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గాల్లో మనం చూస్తే మరి ఎవరో కొంతమంది దీన్ని తీసుకొచ్చారు అనేటువంటి ఒక మాటని తాను చెప్పుకొస్తూ ఉన్నాడు. అంటే తనకున్న చదువు, తనకున్నటువంటి జ్ఞానము తనని నమ్మనివ్వనేటువంటి ఆ యొక్క పరిస్థితి. అందుకే చూడండి, సమృద్ధి కలిగినటువంటి వారు, బాగా తెలివితేటలు ప్రదర్శించేటువంటి వారు దేవుణ్ణి నమ్మరు. బాగా లోకంలో రాణించేటువంటి వ్యక్తులు దేవుని మీద విశ్వాసము ఉంచలేరు. కాబట్టి దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి మరి వెర్రివారిని ఎంపిక చేసుకున్నాడట. హల్లెలూయా.
బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులైనటువంటి వారిని ఎంపిక చేసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మరి మనల్ని మనం తగ్గించుకుని ఆయన 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 యొక్క సిలువను ఎత్తుకునేటువంటి వారిగా ఉంటామో ఆయనకి మనము పాత్రులుగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా నీవు మరి నీ నోటితో ఆయనని మొదట ప్రభువుగా, సమస్తము దేవుడే అన్నట్లుగా నువ్వు దాన్ని అంగీకరించాలి. మరి తర్వాత నీ హృదయమందు ఆయన ఏం చేయాలి? విశ్వసించితేనే కానీ మనము ఆ యొక్క మార్గాన్ని అనుసరించలేము. కాబట్టి విశ్వాసానికి ఏం రుజువు ఉంది అంటే రుజువులు ఏం లేవు. ఏంటి అని అంటే కేవలం ఆయన శిలువలో చనిపోయాడు, మరణించి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రుజువు మాత్రం ఉంది, ఖాళీ సమాధి ఒకటి రుజువు ఉంది. హల్లెలూయా. దాన్ని బట్టి మనము ఆయన్ని అంగీకరించాలి, విశ్వసించాలి అనేది దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తున్నటువంటి సత్యం. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి మనము అంగీకరించాలి, ఆయన ప్రభువుగా అంగీకరించాలి, సర్వము దేవుడే అని నువ్వు ఒప్పుకోవాలి. మరి ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టాడని నమ్మాలి. హల్లెలూయా. చాలామంది దేవుణ్ణి అంగీకరిస్తారు, దేవుణ్ణి ఏం చేస్తారు? అంగీకరిస్తారు. ఓ రోజు ఓ షాప్కి వెళ్ళాను నేను. అక్కడ ఏదో సందర్భం ఒకటి వచ్చింది. దేవుడు అనే మాట గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి దేవుడు గురించి మాట్లాడిన తర్వాత దేవుడు మానవ రూపం దాల్చాడు అనే మాట చెప్తున్నాను నేను, సువార్త చెప్తున్నాను. మానవ రూపం దాల్చి ఆయన మనిషి రూపం దాల్చి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు అని అంటే దేవుడు అని అంటున్నావు, బాగానే ఉంది. మళ్ళీ మానవ రూపం అంటావేటి? అలా అనకూడదు అంటున్నాడు. ఆ వినే వ్యక్తి ఏమంటున్నాడు? అలా అనొద్దు అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే చూడండి, కొంతమంది మరి దేవుడు అనేటువంటి ఆ మాట మరి నమ్మడానికి ఇష్టపడతారు. యేసు దేవుడు అనే మాటని నమ్మడానికి ఇష్టపడతారు. అయితే ఆయన శిలువలో చనిపోయాడనే మాట విశ్వసించడానికి ఒప్పుకోరు. ఆ మాటకు మాత్రం చాలామందికి అది ఎంత మాత్రము కూడా ఇష్టం కాదు. కానీ దేవుని కృప ఏంటంటే ఆయన శిలువలో చనిపోయి అలా ఉండలేదు, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ యొక్క సువార్తని ప్రకటిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుడుగా అంగీకరిస్తారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనే మాటను అంగీకరిస్తారు. అయితే శిలువ పునరుద్ధానం వచ్చేటప్పటికి వాళ్ళు అంగీకరించలేరు. ఎందుకు? పాపాన్ని తీసివేసేది ఆ శిలువ మరణమే. హల్లెలూయా. ఆ శిలువ మన పునరుద్ధానాలే మన పాపం నుండి దాటించి మనం నిత్య జీవానికి నడిపించేవి. హల్లెలూయా. కాబట్టి నిజంగా ఆయన మరణించి తిరిగి లేచాడనే మాట చాలామంది అంగీకరించరు. ఆ మాట వచ్చేటప్పటికి దేవుడుగా యేసుప్రభు వారిని అంగీకరించవచ్చు, కానీ ఆయన సిలువ వేయబడి తిరిగి లేచాడనే సత్యాన్ని మాత్రం చాలామంది విశ్వసించరు. ఎందుకనంటే అది చాలా బాధాకరమైన విషయం. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కొలస్సీ 2:9 ఒక మంచి మాట రాయబడి ఉంది. కొలస్సీలు రాసిన పత్రిక దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం. 1 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము బహు గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు పొందెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై
తేజోమయుడయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ 4:8, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం. ఎఫెసీయులు రాసిన పత్రిక, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు మరి దైవ కుమారుడు మరి ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యమును మీద ఎవరైతే వారి ఆత్మీయ విశ్వాసాన్ని మరి అంగీకరించి విశ్వసిస్తారో, ఏమని విశ్వసించాలి? ఆయన ప్రభువు అని అంగీకరిస్తున్నాం. రెండోది, నీ పాపాల కొరకు ఆయన చనిపోయి మరి పునరుద్ధానుడయ్యాడని, మరి నీవు ఆయన యందు విశ్వాసించడం ద్వారా ఆయన కూడా నీ పాపం నుండి వచ్చి ఆ మరణం నుంచి దాటించి ఆయన నిన్ను నిత్య జీవాన్ని నడిపించేవాడని విశ్వసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించినటువంటి వారు ప్రభు కొరకు వాళ్ళు జీవిస్తారు ఈ లోకంలో. హల్లెలూయా. ప్రభు కొరకు వాళ్ళు శేష జీవితాన్ని జీవిస్తారు. ప్రభు నిమిత్తమే వాళ్ళ యొక్క జీవితాలు నడుస్తూ ఉంటాయి. ప్రభు కొరకు అన్నట్టుగా వారు ఆలోచన చేస్తారు. ప్రభుని సంతోషపరిచేటువంటి వారిగా వారి జీవితాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని సంతోషపెట్టే విధంగా వారి ఆలోచన విధానం ఉంటుంది. ప్రభువుని మరి ఆనందపెట్టే విధంగా వారి ఆలోచన సరళి ఉంటుంది. కాబట్టి ప్రభు ఆత్మని దుఃఖపరిచే వారిగా వారు ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక చక్కటి సొల్యూషన్ని, ఒక పరిష్కారాన్ని పెట్టాడు. అదేంటంటే ఆయన ప్రత్యక్షతను బయలుపరిచి, తన ప్రేమను ఆ శిలువలో బయలుపరిచి మానవులున్న తిరుగుబాటు నుంచి ఆయన విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాపమునకు పరిహారం తానే చేసి ఈ తిరుగుబాటు స్వభావాన్ని అంతటి నుంచి కూడా ఆయన విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, నీవు యేసుక్రీస్తు ప్రభు వారిని మరి అంగీకరించినటువంటి వ్యక్తివైతే ఆయనను సంతోషపరిచేటువంటి జీవితాన్ని మనము అలవర్చుకోవాలి. ఆయనకి ఇష్టకరమైన, ఆయన చిత్తానుసారమైన మరి జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగిననో ఆయన మనకు దయచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మన జీవితము ఆయన ఉద్దేశానుసారంగా మార్చబడాలి. ఆయన ఏదైతే మన నుంచి ఫలము కోరుతున్నాడో ఆయన ఫలము ఆయనకు తగినట్లుగా మన జీవితాలు మలుచుకుని ప్రభు కొరకు ఆయత్తపరచబడిన మరి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రభువుని అంగీకరిస్తున్నారు, ప్రభువుని స్వీకరిస్తున్నారు, కానీ ప్రభువుని సంతోషపెట్టే మరి జీవితాల విషయంకి వచ్చేటప్పటికి మరి వారు ఆ విధంగా ఉండలేనటువంటి వారిగా ఉంటుంటారు. చాలా సందర్భాల్లో కొంతమంది వారికి ఇష్టకరంగా, వారికి నచ్చిన ఆ మార్గంలో నడిచి వెళ్తూ ఉంటారు. గల కారణం ఏంటంటే వాక్యం తెలియక, వాక్యం గురించిన ఆ యొక్క జ్ఞానం లేక, వాక్యం గురించినటువంటి ఆ యొక్క ఉపదేశక్రమం తెలియక మరి చాలామంది దేవునికి ఇష్టకరమైనటువంటి విధానంలో ఉండరు, దేవునికి అనుకూలమైన విధానంగా ఉండరు. కానీ ఈ రోజులను బట్టి చూస్తే దేవుడు విరివిగా మనకు వాక్యాన్ని బోధింపజేస్తున్నాడు. హల్లెలూయా. నాకు తెలియదు అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. అందుకొరకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో సైతం, మరి యూట్యూబ్లో, వాట్సాప్లో, మరి స్టేటసెస్లో, ప్రతి సందర్భాల్లో ఏదో ఒక రూపాన దేవుడు తన వర్తమానాలని ఆయా విధి మార్గాలుగా దేవుడు నీకు నాకు పంపిస్తున్నాడు. హల్లెలూయా. మరి వింటున్న మనము నాకు తెలియదు, లేకపోతే నాకు తెలియదు కదండి అని అనటానికి ఏమి ఉండదు. మరి వచ్చే రోజుల్లో పలానా విషయం నీకు అర్థం కాలేదు, అది నాకు గ్రహింపు లేదు అంటానికి కూడా వీల్లేదు. దేవుడు అందుకే విరివిగా దేవుని యొక్క వర్తమానాలు మరి విత్తబడుతున్నాయి. హల్లెలూయా. సంఘంలో కూడా బైబిల్ స్టడీ ఆధారంగా మరి పాత నిబంధన మీద కావచ్చు, క్రొత్త నిబంధన మీద కావచ్చు, అనేక విషయాలుగా వివిధ రకాలుగా వివిధ మార్గాల్లో దేవుని యొక్క వర్తమానం అయితే నీ ఇల్లు చేరుతుంది. హల్లెలూయా. దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలుచుకునే ఆ యొక్క
ఆ యొక్క అవకాశం నీది, ఆ యొక్క మరి ఇష్టం నీది. ఎందుకనంటే దేవుడు వెలుగుని చీకటిని నీ ముందు పెట్టాడు, మంచిని చెడుని నీకు బోధిస్తున్నాడు. మరి ఏది నువ్వు కోరుకుంటావో అది నీ సొంతం. ఏది నువ్వు కోరుకుంటావు దానికి అంశం, దాని ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీ ఇష్టం అది, నువ్వు కోరుకునే ఆ యొక్క ఇష్టం బట్టి ఉంటుంది. కొంతమంది అడుగుతూ ఉంటారట, ఏదైనా తోటలో దేవుడు ఎందుకు మంచి చెడులు చెలునిచ్చే వర్షప్రహాలను పెట్టాడు. అలా పెట్టకుండా ఉంటే గొడవే ఉండదు కదా. పెట్టకుండా ఉంటే దొంగలు ఎలా దొరుకుతారు? పెట్టకుండా ఉంటే దొంగ ఎవరో దొర ఎవరో ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా చెప్పండి? మరి నిజముగా మరి పెట్టద్దు. అసలు కొంతమంది ఏమంటారు, అసలు ఆ చెట్టు పుట్టించడం దేనికి? ఆ చెట్టుకి ముందు ఆ దేవదూతను పుట్టించడం దేనికి? ఇదంతా దేనికని అడుగుతారు. నిజముగా దేవుని యొక్క జ్ఞానం ఆయన అవధులు లేనటువంటి జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరి ఆయన యొక్క వివేచన శక్తి చాలా గొప్పది. మరి ఆకలికి ఎవడైనా దొంగతనం చేయొచ్చు, కానీ దొరికినప్పుడు మొత్తం చెల్లించాలట, సామెత గ్రంథంలో ఉంటుంది. అలాగా మరి అది తెలుసుకోవడం కొరకు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో ఆయన మహిమలో పరిచర్య చేయనట్లుగా ఒక జనాంగాన్ని దేవుడు సిద్ధపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనతో సమరూపం కలిగిన ఆయనను సేవించే ఒక జనాంగం కావాలి. వాళ్ళు ఆయన పోలిన ప్రజలై ఉండాలి. ఏ కలంకం ముడత వారిలో ఉండకూడదు. వారు ఆయా పోరాటాలను సైతం వాళ్ళు అధిగమించి, ఎందుకని అలాంటి చిన్న చిన్న ఆశలకి ఇక్కడ లూసిఫర్ పడిపోయాడు. చిన్న ఆ యొక్క కోరికలకి లూసిఫర్ పడిపోయాడు. కాబట్టి మనల్ని దేవుడు ఈ లోకంలో ఉండగా సిద్ధపరుస్తున్నాడు ఆయన యొక్క సాధనంగా. చెప్పాలంటే మరి ప్రతి దాన్ని అధిగమించి మరి సిద్ధపరచబడి, ఇక ముందు కూడా అలాంటి ట్రబుల్స్ ఇంకెప్పుడు రాకూడదు. ఇంకెప్పుడు కూడా ఇంకేం వస్తాయి, ఇక్కడే మొత్తం అంతా అయిపోతుంది. కాబట్టి ఇక ముందు కూడా అలాంటి ఇంకెప్పుడు ఎన్నడో యుగాల్లో ఎప్పుడు జరగకుండా అలాంటి విధానం ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. దేవుడు ఒక గొప్ప జనాంగాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. హల్లెలూయా. అది యుగాలు ఆయనతో ఉండే గొప్ప ప్రణాళిక. మరి కాబట్టి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుని తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి ఎవరు సరైనటువంటి వ్యక్తులు, ఎవరు ఆయనకి ఇష్టకరమైనటువంటి వారు, ఎవరు ఆయనను ప్రేమించేవారు, మరి అన్నీ కూడా ఇక్కడ తెలిసిపోతుంది. ఈ భూమి మీదనే అంతా తెలిసిపోద్ది. అన్ని విషయాల్లో కూడా పరీక్షించబడతాం. కాబట్టి అన్ని రకాలుగా పరీక్షించుకుని మరి ఒక యుగాలు నిలిచే ఒక పనిలో నన్ను దేవుడు ఆ పరలోకంలో పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఒక గృహం నీ కొరకు కడుతున్నాడు, ఒక సింహాసనం నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు, ఒక జనాంగం నీ కొరకు సిద్ధపరచబడుతుంది, ఒక పని దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యుగాలు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు జీవించే అద్భుతమైన అవకాశం. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యంలో ఉండడం కొరకు ఈ భూమి మీదనే మనం ఆయా పరిస్థితులు గుండా నడిపించబడి, ఆయా పరిస్థితుల ద్వారా మరి పరీక్షించబడుతూ ఆయా పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఈ భూమి మీద ఆయా పరిస్థితుల వైపు మరి జారిపోకుండా దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన రీతిగా సిద్ధపరచడం కొరకు ఆయన ఆయా పరీక్షల గుండా ఇక్కడ మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ పరీక్షల్లో సమస్తము ప్రస్తుతం జరుగుతున్న ఆ యొక్క శిక్ష సమస్తము దుఃఖకరంగానే ఉంటుంది, కానీ సంతోషకరంగా ఉండదు. అయితే దాని యందు అభ్యాసము కలిగినటువంటి వారికి నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీ 12 మరి 10-11 వచనాలు ఈ మాటలు తెలియపరుస్తున్నాయి. హల్లెలూయా. సమస్తము అది దుఃఖకరంగానే ఉంటుంది, సంతోషకరంగా ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి మరి నిజంగా అయితే దాని యందు అభ్యాసం కలిగినటువంటి వారికి నీతి అను సమాధానకరమైన ఫలం అనేది కలుగుతుంది అంటే మరి చాలా రీతిలుగా ఈ వచన భాగంలో హెబ్రీ 12:4-10 వరకు మనం చూస్తే పౌలు చక్కటి ఉపమానాన్ని చెప్తున్నాడు. తల్లిదండ్రులు కొంతకాలం మనకి శిక్షకులుగా ఉన్నారు.
తల్లిదండ్రులు భూమి మీద కొంతకాలం మనకి శిక్షకులుగా ఉన్నారు. వారు మరి మనల్ని కొంతకాలమే ఏలుబడి చేస్తున్నారు. అయితే ఆయన పరిశుద్ధతలో పాలుపంపులు పంచుకున్నట్లుగా మరి దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఇప్పుడైతే సమస్తము దుఃఖకరంగా ఉంది, సంతోషకరంగా ఉండదు. అయితే అభ్యాసము కలిగినటువంటి వారికి నీతి అనే సమాధానకరమైన ఫలము అది కలుగజేస్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా. అంగీకరించుకునే వారికి, విశ్వసించే వారికి ఉండాల్సిన మూడవ లక్షణము అభ్యాసము. అభ్యాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మరి అభ్యాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మార్గాల్ని మనం అభ్యసించాలి, నేర్చుకోవాలి. ఓనమాలు ఎలాగైతే పిల్లలకు మనం దుద్దిస్తున్నామో, నేర్పిస్తున్నామో, అట్లాగా దేవుని మార్గాలు కూడా మరి పదే పదే నీ జీవితంలో ఎదురయ్యే ఆయా సమస్యల ద్వారా దేవుని వెంబడించటం, ఆయన ప్రేమించటం, మరింత హత్తుకోవడము మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేర్చుకోగలిగితే దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతాం. దేవునిలో విశ్వాసం ఉంచి ఒక అద్భుతమైన ఆత్మీయత కలిగి వెళ్ళిపోతున్న కుటుంబంలో ఒక భయంకరమైన పరిస్థితి వచ్చిందట. ఆ పరిస్థితి ఏంటంటే వాళ్ళు చక్కగా ఆత్మీయంగా అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు. చాలా ఆత్మీయత కలిగిన కుటుంబంగా ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క అమ్మకి క్యాన్సర్ అనేటువంటి గడ్డ వచ్చిందట. మరి ఈ గడ్డ క్యాన్సర్ వచ్చిన కాడి నుంచి డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే 6 నెలల్లో ఈమె చనిపోతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మరి వాళ్ళు మంచి ఆత్మీయులు కాబట్టి వాళ్ళ ఆయన కూడా ఓ సంఘానికి నాయకుడిగా ఉండి చక్కటి వర్తమానాలు ఇచ్చే వ్యక్తి కాబట్టి, వాక్యాలు చెప్పే వ్యక్తి కాబట్టి మరి తన కుమారుడు కూడా సంఘంలో మంచి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి. ఎట్లాంటి పరిచర్య అని అంటే చెప్పులు మోసే పరిచర్య కావచ్చు, చేపలు వేసే పరిచర్య కావచ్చు, మరి కెమెరా ఆ యొక్క లేకపోతే వీడియో ఆడియో ప్రెస్ పరిచర్య కావచ్చు. మరి ఇట్లా రకరకాల పరిచర్యలు ఈ వ్యక్తి చేస్తున్నాడు. చాలా వాయిద్యాలు వాయించే పరిచర్య కావచ్చు, వివిధ రకాల దాంట్లో ప్రవేశం ఉందట. మరి భక్తి సింగర్ వచ్చినప్పుడు మరి తెలుగు 4 భాషల్లో ఇతను తర్జుమా చేస్తూ ఉండేవాడట ఆ సంఘంలో. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి కుటుంబంలోకి ఓ భయంకరమైన పరిస్థితి వచ్చింది. అదేంటంటే వాళ్ళ అమ్మకి క్యాన్సర్, 6 నెలల్లో చనిపోతాడనంటే ఇక మిన్నంటుతా ఉంది వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ దుఃఖం. మరి తన అమ్మ చచ్చిపోద్దేమో అని 2 నెలల్లోనే సంఘం అంతా కలిసి పెళ్లి కూడా చేశారట. అన్ని రకాలుగా వాళ్ళు సిద్ధపడిపోతున్నారు వీళ్ళు పక్క. కానీ ఒంటరిగా రాత్రి అర్ధరాత్రి కాడ సమయంలో 12 గంటలు దాటిన తర్వాత కన్నీళ్ళతో మరి తడిసిపోతూ ఉంటే వాళ్ళు కూర్చున్న సావ తడిసిపోయేదట. అంత కన్నీళ్ళు విడిచి ఆ కుటుంబం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారట. చాలా ప్రార్థన చేస్తున్నారట. వాళ్ళ అమ్మకి ఏమి చెప్పేవాడు కదట డాక్టర్ గారు చెప్పిన విషయాలు. వాళ్ళ అమ్మ ఫోటో తీసుకెళ్ళిపోయి ఈయన కూడా మళ్ళీ వేరేగా వెళ్ళిపోయి ఒక మైదానంలో ఒంటరిగా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఎందుకు అని అంటే మరి 6 నెలలు చచ్చిపోద్దని ఒక ఉద్దేశం. మరి ఆమెకి ఒంట్లో బాగోని ఒక సందర్భం కలిగినప్పుడు మరి చాలా పరిస్థితులు తనకు కలిగినప్పుడు దాదాపుగా మరి చాలా ఇబ్బందులు గుండా ఆ వ్యక్తి నడిచిన సందర్భాలు ఉన్నాయి. తన తల్లికి బాగోలేదనేటువంటి ఉద్దేశంతో తల్లికి పరిచర్య చేయడం కోసం ఇంటికి వచ్చాడట. అసలు జాబ్ చేసుకుంటే మరి చాలా బాగుంటుంది. బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారట వాళ్ళ ఫ్రెండ్స్, మా అందరిలోకి కూడా నువ్వే చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగినటువంటి వాడివి, నీకే ఫస్ట్ జాబ్ వస్తుందని చెప్పారట ఆయనకి. 4 సంవత్సరాలు మరి తల్లికి పరిచయం చేస్తా అలాగా ఉండిపోయాడట. చాలా తన బెంగళూరులో మంచి ఉద్యోగం, ఉన్నతమైనటువంటి ఆ యొక్క పరిస్థితి. కానీ చాలా చెప్పాలి అంటే మరి తన తల్లికి తాను చేసిన ఆ యొక్క పరిచర్యను బట్టి 5 ప్రమోషన్లు వచ్చేటువంటి జాబు ఆశ్చర్యకరంగా దేవుడు ఇచ్చాడట. హల్లెలూయా. హల్లెలూయా. అతి తక్కువ కాలంలోనే జనరల్ మేనేజర్ అయిపోయాడట. హల్లెలూయా.
వచ్చి తన సీట్ దగ్గరికి వచ్చి తడుముకునేవారట. ఏంటనంటే ముసలోళ్ళు తలపండిపోయిన వాళ్ళు ఉంటారట మామూలుగా. తన సీట్ దగ్గరికి వచ్చి జనరల్ మేనేజర్ క్యాబిన్లోకి వచ్చి సార్ ఏరండి అని అడిగేవారట. ఈయన ఫేస్ చూసి సార్ నేనే అనేవాడట. మళ్ళీ భయపడేవారట. ఎందుకని అంత పెద్ద కేడర్లో ఉన్న వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడారు కదా, దానికోసం భయపడేవారట. అట్లా ఉండేదట. తన 4 సంవత్సరాలు వాళ్ళ అమ్మకి పరిచయం చేసినందుకు తన అమ్మ కోసం, ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారట ఫ్రెండ్స్ ఫోర్జ్డీ మరి తాలూకా ఫోర్జ్డీతో కూడినటువంటి సర్టిఫికెట్ పెట్టుకోవాలి ఒక కంపెనీలో జాబ్ చేసినట్టు, లేకపోతే 15,000 శాలరీ, నువ్వు ఫోర్జరీ చేసి మోసం చేసి ఏదైనా దొంగ సర్టిఫికేట్ ఏర్పాటు చేసుకుంటే 50,000 శాలరీ ఇస్తారు అని ఫ్రెండ్స్ చెప్పారట. దేవుడిని కొలతల ప్రకారం వేరు, మన కొలతలు వేరు కదా. నీతిగా నిజాయితీగా నిలబడినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మరి దేవుడి కృప మరి ఆశ్చర్యకరంగా 5 ప్రమోషన్లు కలిగిన జాబ్ స్పీడ్గా. ఏం లంచాలు పెట్టారు బాబు నువ్వు అని అంటే మా అమ్మకి నేను పరిచయం చేశానని చెప్పాడట. హల్లెలూయా హల్లెలూయా. కానీ అలాగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఇంక ఆధారం ఏం లేదు వాళ్ళకి. ఈయన మైదానంలో ప్రార్థన చేస్తున్నాడు, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా చేస్తున్నాడు, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే తనకు పెళ్లి కూడా చేసేయాలని సంఘం అంతా కూర్చుని పని కట్టుకుని పెళ్లి చేస్తాడు ఒక అమ్మాయిని చూసి. మరి చేసేసిన తర్వాత మరి సంవత్సరం అయ్యేటప్పటికి ఓ పాప పుట్టిందంట. ఆ పాపనే వాళ్ళ అమ్మ ఒళ్ళో పెట్టాడట. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ అమ్మ ఒళ్ళో పెట్టిన తర్వాత మరికొన్ని 6 నెలలు పోయిన తర్వాత మరి తిరుపతిలోనూ ఫేమస్ డాక్టర్ అంటే మరి అతను చూస్తున్నాడంటే ఈ కేసు. అతని దగ్గర తీసుకెళ్తే అలా ఈవిని చూడగానే గుర్తుపట్టాడట. గుర్తుపట్టి నాటకం ఆడుతున్నాడంట. ఏమనంటే హూ ఈజ్ షీ అన్నాడట. షీ ఈజ్ మై మదర్ అన్నాడట అని ఈయన చెప్పాడు సమాధానం. అంటే 6 నెలల క్రితమే చనిపోవాలి, సంవత్సరాల క్రితమే చనిపోవాలి ఈ రికార్డ్స్ ప్రకారంగా. మళ్ళీ ఒక ఫేమస్ డాక్టర్ కదా, అందులోకి లోపల పెద్ద ఆ క్యాన్సర్ హాస్పిటల్లో మరి తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ క్యాన్సర్ హాస్పిటల్కి వస్తే లోపల ఆ యొక్క అక్కడ పూజ చేసి లోపల రావాలట. అలాంటి విధానం. ఇక ఈ రిపోర్ట్ చూసి ఈమెను చూసి ఆ డాక్టర్ గారు చెప్పాడట, మరి నీ దేవుడైన యేసయ్య చాలా గొప్పోడు అని చెప్పాడట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా చరిత్రలో ఎప్పుడు ఇలాగా నేను చూడలేదు. ఈ కొన్ని 100 కేసులు చూస్తాను. నీ యేసయ్య బతికించాడు తప్ప మామూలుగా అయితే చాలా కష్టం అని చెప్పాడట. హల్లెలూయా. ఒక అన్యుడు ఒక మరి భయంకరమైన ఆ యొక్క పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి అలా చెప్పడం మరి చాలా గొప్ప విషయం. కేవలం ఏంటో తెలుసా, కేవలము దేవుడే ఆధారం. అన్ని వైపులా ద్వారం మూసేసిన వారి కోసం అతను చెప్పిన సాక్ష్యం. అన్ని వైపులా ద్వారాలు మూయబడి ఉంటే మా కొరకు తిరగబడింది పరలోకం ఒకటే అన్నాడు. హల్లెలూయా. చుట్టూ ద్వారాలు మూసుంటే వాళ్ళ కొరకు తెరవబడింది పరలోకం ఒకటే అని చెప్పి కన్నీటితో మేము ప్రార్థన చేసాం. ఆకాశం ఒకటే మాకు తెరవబడింది, ఆయన సింహాసనం తప్ప మామూలుగా చెప్పాలంటే చచ్చిపోవాల్సిందే అని చెప్పి తను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏ పరిస్థితిలో నువ్వు ఈ స్థలంలోకి వచ్చావో, మరి ఇబ్బందికరమైన విధానంలో ఇక్కడికి వచ్చావో, దేవుని వాక్యం అయితే నీకు స్పష్టంగా ఒక చక్కటి వర్తమానాన్ని అయితే తెలియపరుస్తూ ఉంది. ప్రభువుని అంగీకరించే వ్యక్తివి, ప్రభువుని స్వీకరించే వ్యక్తివి. ఆయన కనికరం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన గురించి గుర్తెరిగి, ఆయన ప్రభావాన్ని గుర్తెరిగి, ఆయన మహిమను గుర్తెరిగి నీవు గనక ఆయననే ఆశ్రయించి నీవేనా ఆధారం అని ఒకవేళ నువ్వు ఆయన పైన ఆనుకుంటే దేవుడు నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎలాంటి మరణకరమైన పరిస్థితులైనా, ఎలాంటి భయంకరమైన విధానాలైనా మరి నా దేవుడు విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. హల్లెలూయా. ఆయనే ఆధారం, ఆయన మన యొక్క ఆశ్రయం, నా కోట అని నువ్వు నమ్మి ఆయన పైన ఆదుకునే వ్యక్తిగా ఉంటే, కన్నీళ్ళు విడిచి ఎవరికి ప్రార్థన చేశారు వాళ్ళు?
అన్య మార్గాల వైపు కాదు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు తెలియని వాళ్ళ అలా ఆయన వాక్యం చెప్తాడు. దేవుడు తెలియని వాళ్ళ అని అంటే మరి ఆయన పరిచర్య చిన్ననాటి నుండి దాదాపు శనివారం వస్తే వాళ్ళమ్మ బట్టలు సర్దేసి చెప్పేదట. ఏం చెప్పేది కాదట, నువ్వు ఇవాళ రేపు మందిరంలో ఉన్నావు అని చెప్పేదట. శనివారం వస్తే బట్టలు సర్దేసి పంపించేసేదట. మరి పైగా గట్టిగా మాట్లాడితే ఓ మాట అనేదంట, సమయాలు కదా నీకు తెలుస్తుంది కదా. 6వ తరగతిలో వాళ్ళ అమ్మ చెప్పిన మాట, సమయాలు కదా నీకు తెలుసు కదా, తెలుస్తుంది, నీకు తెలియదు కానీ ఇప్పుడు అర్థం కాదు కానీ సమయంలో వాడుతున్నాడు కదా దేవుడిని వాడుకుంటాడు రా వెళ్ళని చెప్పేదట. అలాగా మరి పంపించేసేదట పరిచర్య కొరకు. ఇంకేనంటే ఆ చర్చిలో ఉండి ఏం చేయాలంటే కేవలము ఆ పెద్దలు చెప్పేటువంటి ఆ యొక్క పనే చేయాలి. మళ్ళీ ఆ చర్చిలో ఎలా తెలుసా, మళ్ళీ చెప్పకుండా ఎవడో బలిపీఠం దగ్గర రాకూడదట. చర్చిలో ఫ్యాన్ స్విచ్లు వేయాలంటే కూడా రక్షణ పొందుండాలంటాడు. రక్షణ పొందకపోతే కనీసం ఫ్యాన్ స్విచ్ కూడా వేయకూడదు అంటారంట వాళ్ళు. అంత కఠినమైన విధానం. ఓ రోజు ఎదురుకి వెళ్ళిపోయి కంచెలు వాయించాడట. అందరి ముందు ఆ పెద్ద ఆయన చాలా గట్టిగా తిట్టేసాడట. తిడితే మళ్ళీ పారిపోయి వెనక్కి వచ్చాడట. ఆ రోజు ఏడిసినట్టు ఎక్కడ వెళ్ళలేదట. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే చాలా కఠినంగా ట్రీట్మెంట్ ఇచ్చేవారట. చూడండి, చాలా మరి మనకైతే దేవుడు చాలా సునాయాసంగా సులువుగా ఆయన మార్గాల్ని నేర్పిస్తుంటే మన వాళ్ళేమో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. అంటే క్లిష్ట పరిస్థితిలో ఆ వ్యక్తి మరి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు 5 ప్రమోషన్లు జాబ్ ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా వాళ్ళ అమ్మ క్యాన్సర్ రోగాన్ని స్వస్థపరిచాడు. మంచి కుటుంబాన్ని దేవుడు జతపరిచాడు. ఆశ్చర్యకరంగా సేవా పరిచయంలో కూడా తర్వాత కాలంలో వాడుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కొద్ది మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం వింటున్నాను, నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా ఒక ప్రత్యేకమైన విధానంలో కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకు విని నీ దేవుడు ప్రత్యుత్తరాలు ఇచ్చే దేవుడు, నీకున్న స్థితిగతులన్నీ మార్చే దేవుడై ఉన్నాడు. దేవునిపై ఆధారపడు. మరి లోకం వైపు తిరగద్దు, లోక తట్టు తిరగద్దు. నాగటి మీద చేయి పెట్టి వెలుగు తట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదని వాక్యం చెప్తుంది. తిరుగుబాటు చేయడం, మరి లోకరీతిగా ఉండిపోవడం ఎంత మాత్రం మంచిది కాదు. దేవుని బిడ్డలుగా దేవుడు ఏదైతే నీకు మార్గం ఏర్పాటు చేశాడో ఆ మార్గం కూడా నువ్వు కొనసాగిపో. నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. భూమి ఒకవేళ మనకు సహకరించకపోతే, నేల మనకు సహకరించకపోతే నీ దేవుడు నింగి నీ కొరకు తెరుస్తాడు. ఆకాశం తెరిచి ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, పరిపూర్ణానికి స్తుతులు, స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. సాక్షార్థమే వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సమృద్ధి దీవెనలు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు ప్రభువా నమ్మకమైన సాక్షులుగా ఒక్కొక్కరిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ నడిపింపును, నీ కాపుదలను, సంరక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ నడిపింపును, కాపుదలను ఇచ్చి నడిపించండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులు నిలబడడానికి సహాయం దయచేయండి. వెతబడిన ఈ వాక్యం నీరు గట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. నన్ను కన్నీటితో విత్తేవారు సంతోషగానంతో పంటకు వస్తారని, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారని వాక్యం రాయబడి ఉండగా, ఎవరైతే కన్నీటితో ప్రభా నిరీక్షణ లేని పరిస్థితుల్లో మరి ఎవరైతే నీ సన్నిధి చేరి ప్రభా విలపిస్తున్నారో అటువంటి వరకు ప్రార్థిస్తున్నాం. నీవే అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించండి. మరి ప్రాణాత్మ శరీరాలు వాళ్ళ కుటుంబాల్లో సంపూర్ణ స్వస్థత కలుగును గాక, సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించండి. పిల్లల చదువులకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుల నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో జ్ఞానము, జ్ఞాపకశక్తిని ఇచ్చి నడిపించండి. ప్రతి విషయంలో నీ కృపాకాంతుల తోడుగా ఉంచండి. నీ ఆత్మ అభిషేకం చేత ముద్రించి నీ సాక్షులుగా వాడుకోమని, సమృద్ధి దీవెల చేత నింపి సాక్షార్థమే నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.